గత బుధవారం అంటే ఫిబ్రవరి 4వ తారీఖున సాయంత్రం లోక్సభలో జరిగినటువంటి రాద్ధాంతం మీరు చూసే ఉంటారు. అక్కడ మహిళా ఎంపీలందరూ కలిసి కాంగ్రెస్కి చెందినటువంటి వారందరూ నరేంద్ర మోదీ గారు కూర్చోబోయేటటువంటి చైర్ దగ్గరికి వచ్చి పెద్ద రాద్ధాంతమే చేశారు. ఏమీ లేనటువంటి దానికి రాద్ధాంతం చేస్తే అప్పుడు ఓం బిర్లా ఏమొచ్చేసి సభని వాయిదా పెట్టి తర్వాత రోజుకి వాయిదా వేశారు. ఆ తర్వాత రోజేమో నరేంద్ర మోదీ గారు రావాలి, అక్కడ మాట్లాడాలి. కానీ ఈలోగా అక్కడ కాంగ్రెస్ మహిళా ఎంపీలతో కొన్ని కుట్రలు చేసింది. ఆయన పోడియం దగ్గరికి వెళ్ళి ఆయన మీద దాడి చేయాలి లేదా ఆయన మీద చెత్త వేయాలి అన్న విధంగా ఏదో ప్లాన్ చేశారని ఆ విషయం నాకు తెలిసింది కాబట్టి నేను నరేంద్ర మోదీ గారిని రావద్దన్నానని ఓం బిర్లా గారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ విషయం చెప్పడంతో ఇప్పుడు కాంగ్రెస్ ఏమొచ్చేసి నొచ్చుకుంటుంది. అయ్యో, దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద నింద, ఇంతవరకు ఇలాంటి నింద మేము ఎప్పుడూ చూడలేదన్న విధంగా ప్రియాంక గాంధీ అలాగే కాంగ్రెస్ ఎంపీలు మండిపడుతున్నారు ఓం బిర్లా మీద. ఏం చేతగాక ఇలా మాట్లాడతారా మీరు? నరేంద్ర మోదీ ఆ రోజు వచ్చి సమాధానం చెప్పలేక ఈ విధంగా ఓం బిర్లా మీద ఒత్తిడి తీసుకొస్తే ఓం బిర్లా ఏమొచ్చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్న విధంగా ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. అయితే ఆ రోజు ఖచ్చితంగా వాస్తవంగానే ఆయన మీద ఏదో ఒక దాడి అయితే జరగబోతుంది. అది మహిళలు మాత్రమే చేస్తారు. మహిళా ఎంపీలు అలా చేస్తే ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ యొక్క పరువు మంట కలిసిపోద్ది, దేశం యొక్క పరువు మంట కలిసిపోద్ది, దేశం యొక్క జీడిపి పడిపోద్ది, ఇతర దేశాల యొక్క వ్యాపారాలు కూడా వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. రేపు భవిష్యత్తులో ఒక ప్రధాని మీద మహిళా ఎంపీలు అంటే ఇక ఆయన మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. మహిళలకి ఆయన అంటే నచ్చడం లేదు. మహిళా పక్షపాతి కాదు ఆయన ఒక ఏదో రకమైనటువంటి పురుషుడు. ఇక ఏవేవో దాన్ని ఇప్పుడు ఎప్స్టీన్కి కూడా మళ్లించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ 2017లో ఎవడో మెయిల్లో గిబ్రీను ఎవడో ఏదో మాట్లాడాడని దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందులో తోసేసి దేశం పరువు పోయేసి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ రావాలి కాబట్టి అప్పుడేమవుద్ది, స్థిరమైనటువంటి ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎటువంటి ఒప్పందాలు చేసుకున్న ప్రమాదమే అనేసి చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. దానివల్ల ఇక్కడ రైతులు నష్టపోతే నరేంద్ర మోదీ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది, అలాగే వ్యతిరేకత వస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మహిళలతో దాడి చేయించాలని ఎవడో పనికిరాని సలహా ఇస్తే దాన్ని పట్టుకొని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ని ఓం బిర్లా ఏమొచ్చేసి తెలివిగా తిప్పికొట్టేశాడు. ఇప్పుడు దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సమాధానం చెప్పడం చేతగాక నరేంద్ర మోదీ ఆ రోజు రాలేదని. నరేంద్ర మోదీ ఆ రోజు సమాధానం చెప్పడం చేతగాక రాకపోతే తరువాత ఎందుకు వస్తాడు? అప్పుడు కూడా ఆయనకి సమాధానం చెప్పడం చేతగాక అయి ఉండాలి కదా. అయినా వచ్చి ఎందుకు సమాధానం చెప్పాడు? ఈ రోజు దేశం గురించి మీరు ఏదో మాట్లాడేస్తాం అనుకుంటున్నారు, కానీ 1949 మాత్రమే కాదు మీరు ఈ దేశంలో పనిచేయడం. అంతకు ముందు నుంచే ఈ దేశాన్ని సర్వనాశనం చేసేసారు. ఈ తాతగారి ముత్తాత గాంధీ గారి నుంచి మీ ముత్తాత అయినటువంటి నెహ్రూ, వీళ్ళందరూ దేశాన్ని నాశనం చేసిన దానికంటే ఇంకా మామూలుగా ఇంకెవరేం చేయగలుగుతారు? సర్వనాశనం చేసేసారు. ఇంకా నాశనం చేయడానికి ఈ దేశంలో ఏం మిగిల్చారు? ఇక నుంచైనా మనం ఈ దేశాన్ని కొత్తగా నిర్మించుకోవాలి. ఆ నిర్మాణమే గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మీరు ఎవడైనా మాట్లాడినా సరే.